హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాజధానిలో వర్క్ అప్డేట్స్ చూద్దామండి. మీకు పార్ట్ 1 ఇవ్వడం జరిగిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ పార్ట్ 2 మీకోసం ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్న రూట్ వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ కొత్త రూట్ శాంక్షన్ చేశారు. అలానే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ చూస్తున్నాము. చూస్తున్న రూటు 10 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా చెక్కు చెదరకుండా నీట్గా ఉందండి. చూస్తున్నది వెస్ట్ బైపాస్, మన సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉంది. అలానే చూస్తున్నది ఏపీసీఆర్డీఏ మెయిన్ ఆఫీస్. రాజధానిలో వర్క్స్ రీలాంచింగ్ తర్వాత చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్స్ అనేవి. ఈ వీడియోలో మీకు ఏపీసీఆర్డీఏ ఆఫీస్ స్టేటస్, అలానే ఐకానిక్ టవర్స్ లొకేషన్స్, ఇప్పుడు చూస్తున్నవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్. లోపల వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చాలా నీట్గా రెడీ చేస్తున్నారు. 6 రోడ్లో చంద్రబాబు గారి నివాసం స్టేటస్, పునాదుల నుంచి బయటపడ్డ సచివాలయం స్టేటస్. పార్ట్ 1 వీడియోలో ఓన్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, యూనివర్సిటీస్ మేజర్గా హైలైట్ చేశానండి. ఇప్పుడు చూస్తున్న దాంట్లో చాలా కొత్త విషయాలు అనేది జోడించడం జరిగింది. ఇక్కడ చూస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా చేశారు. ప్యూర్లీ కాంక్రీట్ వాడారు మొత్తం కూడా. చూస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ E3 రోడ్డుకి ఆనుకొని ఉంటాయండి. సీడ్ యాక్సిస్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంటాయి. అలానే మనకు సిఆర్డీఏ ఆఫీసు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ పక్కపక్కనే ఉంటాయి. సిఆర్డీఏ ఆఫీస్ ఆనుకునే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, ఏఎస్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, కొత్తగా నిర్మించబోయే ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నియర్ బై ఉంటాయి. 2-3 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాయి. E3 రోడ్ ఆనుకునే మనకు అపార్ట్మెంట్స్, బంగ్లాసు, ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. చూస్తున్నవి వచ్చేసి ఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ 144 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం బ్లాక్ వైజ్గా 2 ఉన్నాయి. చూస్తున్నాయన్నీ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన బంగ్లాస్. చూస్తున్న బంగ్లాస్ మొత్తం కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించినవి. వచ్చేసి ఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన అపార్ట్మెంట్స్. పక్కనే దాన్ని ఆనుకునే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటేరియస్ అండ్ ఏఎస్ సెక్రటేరియస్ కన్సిస్టింగ్ మొత్తం 115 బంగ్లాస్ ఉన్నాయండి. G+1గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కేఎంవి కన్స్ట్రక్షన్ వారు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. చాలా నీట్గా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్స్ అనేవి. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రాయపూడి లొకేషన్లో ఇచ్చారు. మొత్తం 430 కోట్ల బడ్జెట్లో ఈ బంగ్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కేఎంవి వారు. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మంచి వ్యూ వస్తుందండి. సీడ్ యాక్సిస్కి నియర్ బై అన్నీ ఉన్నాయి. మెయిన్ లొకేషన్స్ అన్నీ కూడా కోర్ క్యాపిటల్లో మొత్తం కూడా నియర్ బై ఉన్నాయండి. నియర్లీ 5 కిలోమీటర్స్ రేడియస్లోనే మెయిన్ ఆఫీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సచివాలయము, ఇప్పుడు చూస్తున్నది న్యూ సెక్రటేరియట్. వాటర్ అంతా తీసేసాక ఇలా ఉంది వ్యూ. న్యూ సెక్రటేరియట్స్ మొత్తం కూడా 5 టవర్స్ పక్కనే ఇచ్చారండి. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి సాపోర్జీ పల్లంజీ కంపెనీ వారికి కేటాయించడం జరిగింది. 5 ఇయర్స్ పాటు వాటర్లో ఉన్నా కూడా స్టాండర్డ్గా క్వాలిటీగా ఉన్నాయండి. బాబు గారు ఎంత ముందు చూపుతో ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారో మీకు అర్థమవుతుంది. రీసెంట్గా ఐఐటి నిపుణులు వచ్చి చూడడం జరిగింది. క్వాలిటీలో ఎక్కడ ఇబ్బంది లేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చని సర్టిఫై ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్న కన్స్ట్రక్షన్ మొత్తం కూడా నియర్లీ 20 ఫీట్ లోతు తీసి మట్టి మొత్తం నీట్గా కన్స్ట్రక్షన్ బేస్ గట్టిగా చేసుకుని వస్తున్నారు. న్యూ సెక్రటరియట్కి ఆనుకొనే మనకు హైకోర్టు ఉంది. అలానే పర్మనెంట్ హైకోర్టు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని పక్కనే మనకు వచ్చేసి ఏఎస్ బంగ్లాసు అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. ప్లీజ్ స్కిప్ చేయొద్దు, దయచేసి మొత్తం చూడగలరు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నది మరో టవర్స్. మొత్తం 5 టవర్స్ పక్కనే ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీగా ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మంచి వ్యూ వస్తుందండి. మనకు రాయపూడి, తుళ్ళూరు, మందడం అన్నీ నియర్ బై వస్తున్నాయి. మెయిన్ ఏరియాస్ కోర్ క్యాపిటల్లోనే మనకు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మొత్తం డీవాటరైజేషన్ చేసిన తర్వాత ఇలా పిల్లర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి నీట్గా. రీసెంట్గా మోడీ గారు వచ్చి అమరావతి వర్క్స్ రీలాంచ్ చేసిన తర్వాత మొత్తం లొకేషన్స్ అన్నీ కూడా వర్క్స్ ఫాస్ట్గా చేస్తున్నారు. మెయిన్ సెక్రటేరియటే మనకు ఇక్కడ హైలైట్గా నిలవబోతుంది. మొత్తం 50 ఫ్లోర్స్ రాబోతున్నాయి. 5 టవర్స్గా ఉందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా. సాపోర్జీ పల్లం వారి ఇది దక్కించుకున్నారు. ఇప్పుడు చూస్తున్నది ఐకానిక్ టవరు. సీడ్ యాక్సిస్ రోడ్కి E3 రోడ్డుకి ఆనుకొని ఉందండి రైట్ సైడ్లో. మనకు అమరావతి నుంచి వచ్చేటప్పుడు
లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. అలానే మనము కరకట్ నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వస్తుంది. న్యూ కన్స్ట్రక్షన్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్ వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చూస్తున్నారు కదా వ్యూ అంతా కూడా. ఈ 2-3 ఇయర్స్లో మొత్తం వర్క్స్ అనేది కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు ఏపీ గవర్నమెంట్ వారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మంచి నీట్గా వ్యూ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నవి జడ్జెస్ బంగ్లాస్ G+1గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన ఏపీ సెక్రటేరియట్కి నియర్ బై వస్తుంది. అలానే వచ్చేసి మనకి హైకోర్టుకి కూడా అతి దగ్గరలో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నవి మినిస్టర్ బంగ్లాసు జడ్జెస్ బంగ్లాసు ఒకే లైన్లో ఇచ్చారు. హైకోర్టుకు వెళ్ళేటప్పుడు 2 బ్లాక్స్ కూడా లెఫ్ట్ సైడ్ కేటాయించడం జరిగింది. మినిస్టర్ బంగ్లాసు జడ్జెస్ బంగ్లాసు వెరీ నియర్ బై ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెరీ నియర్ బై కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్ని E3 రోడ్డుగా చూస్తున్నారు. E3 రోడ్డుకి ఆనుకునే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, ఏఎస్ అపార్ట్మెంట్స్, ప్రిన్సిపల్ సెక్రటేరియట్స్ బంగ్లాసు, అలానే మనకు జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాస్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది E8 రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి మనకు విట్టి యూనివర్సిటీకి వెళ్ళే మెయిన్ రూటు. ఉండవల్లి మీదుగా వెళ్ళేటప్పుడు ఈ సర్కిల్ వస్తుంది. మొత్తం కూడా వర్క్స్ అనేవి రోడ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నీట్గా వస్తుందండి వ్యూ కూడా. చూస్తున్న E8 రోడ్ ఆనుకునే SRM యూనివర్సిటీ, విట్టి యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ అన్నీ నియర్ బై వస్తున్నాయి. దూరంగా చూస్తున్నది విట్టి యూనివర్సిటీ, దూరంగా చూస్తున్నవి హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్. ఇది వచ్చేసి జంక్షన్, E8 రోడ్ జంక్షన్. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నీట్గా ఉంటుంది. రోడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2 వేస్ ఉన్నాయండి. మెయిన్ వేస్ వచ్చేసి మనకు కరకట్ట మీదుగా ఒక వే వస్తుంది. అలానే ఉండవల్లి గుండా కూడా మనకు ఒక వే ఉంది. మంగళగిరి నుంచి కూడా ఒక వే ఉంది. ఎటు చూసినా కూడా రోడ్ ఫెసిలిటీ బాగుంది అమరావతిలోకి. చూస్తున్న E8 రోడ్ మొత్తం కూడా RVR కన్స్ట్రక్షన్ వారికి కేటాయించడం జరిగిందండి. రోడ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. అన్నీ కూడా వర్క్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. చూస్తున్న వ్యూ మొత్తం కూడా నియర్లీ యూనివర్సిటీకి అతి దగ్గరలో ఉన్న రోడ్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను. ప్రీవియస్గా వీడియోలో మీకు ఓన్లీ యూనివర్సిటీస్ మెయిన్ లొకేషన్సే చూపించాను. ఇది చూస్తున్నది D రోడ్డు, మనకు సచివాలయంకు వెళ్ళే రోడ్డు. చూస్తున్నారు కదా వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఫ్యూచర్లో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి నియర్లీ 10 to 15 ఫీట్స్ మనకు లోతు తవ్వి మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. రెయిన్ వాటర్ ఫ్రీగా వెళ్ళటం కోసం. ఓవరాల్గా చెప్పాలంటే వెలగపూడి సచివాలయంకి అతి దగ్గరలోనే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జరుగుతున్నవి. టెంపరీ అసెంబ్లీకి అతి దగ్గరలో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నవి. వెస్ట్ బైపాస్ కూడా మన రాజధానిలో వెళ్తుందండి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటుంది రాజధానిలోకి. అన్ని రోడ్స్ కంప్లీట్ అయ్యాక నీట్గా వ్యూ వస్తుంది. ఇక్కడ చూస్తున్నది రీసెంట్గా మోడీ గారు రీలాంచ్ చేసిన లొకేషన్. ప్రజెంట్ వెలగపూడిలో ఉన్న సచివాలయం బ్యాక్ సైడే మనకు రీలాంచ్ వర్క్స్ అనేవి మొన్న మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వర్క్స్ అనేవి మనకు ఫాస్ట్గా జరుగుతున్నవి. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం నీట్గా టైం కేటాయించి చెప్తున్నా అండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడగలరు. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్నది ప్రజెంట్ ఉన్న సచివాలయం. ఈ సచివాలయంకి అతి దగ్గరలోనే చంద్రబాబు గారు 5 ఎకరాస్లో మనకు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సచివాలయం బ్యాక్ సైడ్లో E6 రోడ్కి మెయిన్ రోడ్డు ఆనుకొని 5 ఎకరాల్లో చంద్రబాబు గారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వర్క్స్ ఆ హౌస్ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సచివాలయము. చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళే రూట్ చూస్తున్నాము. ప్రజెంట్ న్యూ కన్స్ట్రక్షన్ E6 రోడ్డు. E6 రోడ్లో వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చూస్తున్నారు కదా రెయిన్ వాటర్ వెళ్ళటానికి, అలానే మనకి డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్స్. మనం ఇప్పుడు చూస్తున్నది E6 రోడ్డు. E6 రోడ్లో వర్క్స్ ఫాస్ట్గా జరుగుతున్నవి. ఈ రోడ్డుకి ఆనుకొనే బాబు గారి హౌస్ కన్స్ట్రక్షను, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ నియర్ బై కన్స్ట్రక్షన్ చేశారు. అలానే వచ్చేసి ప్రజెంట్ టెంపరీ ఉన్న సచివాలయము, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టెంపరీ హైకోర్టు అన్నీ నియర్ బై బాబు గారి హౌస్కి అతి దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది కొత్తగా నిర్మించబోయే బాబు గారి హౌస్ 5 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. E6 రోడ్డు మెయిన్ రోడ్డుకి ఆనుకొని మొత్తం 5 ఎకరాల్లో శంకుస్థాపన చేశారు. అలానే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎంటైర్ హౌస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ స్టాండర్డ్గా కాంక్రీట్ వాల్ నిర్మిస్తున్నారు.
2-3 ఇయర్స్లో రాజధాని వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని డెడ్ లైన్ పెట్టారు. మొత్తం కంప్లీట్ అయ్యాక నీట్గా వస్తుందండి వ్యూ మొత్తం కూడా. ఇక్కడ చూస్తున్న పవర్ లైను 5 ఎకరాల్లో నిర్మించబోయే హౌస్లో గుండా వెళ్ళడం వల్ల అది రిమూవ్ చేయడం కోసం స్పెషల్గా ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. పిల్లర్స్ వేస్తున్నారు. రాజధానిలో మొత్తం కూడా ఈస్ట్ రోడ్స్, నార్త్ రోడ్స్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఇక్కడ వర్షాలు పడితే రాజధానిలో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం 10 to 15 feet ఇలా లోతు తవ్వి కాంక్రీట్తో కాలువలు నిర్మిస్తున్నారు. అంటే రాజధాని మొత్తం కూడా ఇలాంటి కాలువలు చాలా స్ట్రాంగ్గా నిర్మిస్తున్నారు. ఫ్యూచర్లో వర్షం పడితే రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ట్రాంగ్గా నిర్మిస్తున్నారు కాలువలన్నీ కూడా. వర్క్స్ అనేవి చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. రాజధానిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీకు పార్ట్ 2 కింద ఈ వీడియో ఇవ్వడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు నోటిఫికేషన్ రూపంలో కొత్త లొకేషన్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఈ వీడియోలో మీకు చంద్రబాబు గారి హౌస్ కన్స్ట్రక్షన్, అలానే ప్రజెంట్ బంగ్లా స్టేటస్, అలానే మనకి ఐకానిక్ టవర్ లొకేషను, సచివాలయం న్యూ సెక్రటేరియట్ స్టేటస్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీకు నోటిఫికేషన్ రూపంలో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్.